హింసాకాండ కొనసాగుతోంది. జామ్ ప్రజల శిబిరాలపైన ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులు చేస్తున్నాయి. ఆర్ఎస్ఎఫ్ బలగాల దాడిలో 114 మంది పౌరులు మృతి చెందారు. పదుల సంఖ్యలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. 2023లో సూడాన్ ఆర్మీ చీఫ్ ఆర్ఎస్ఎఫ్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఎస్ఐఎఫ్ ఆర్ఎస్ఎఫ్ మధ్య ఇంకా వార్ కొనసాగుతోంది. అయితే సూడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ర్యాపిడ్ ఫోర్సెస్ మధ్య ఈ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి అక్కడ భీకరమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి. ఆఫ్రికా దేశమైన సుడాన్లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు దాడికి పాల్పడ్డాయి. పశ్చిమ సుడాన్లోని నార్త్ డార్ఫర్లోని 2 శిబిరాలపైన కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పులో దాదాపుగా 114 మంది పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టుగా స్టేట్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖతీర్ వెల్లడించారు. అయితే జామ్లోని పౌరుల శిబిరాలపైన ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 9 మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇక అబుషాక్ శిబిరం పైన కూడా దాడులు జరిపారు. ఇందులో 14 మంది పైగా మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఈ శిబిరం పైన 40 మందికి పైగా మృతి చెందారని ఒక స్వచ్ఛంద సంస్థ విషయాన్ని వెల్లడించింది. 2023 ఏప్రిల్లో సుడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్, మాజీ డిప్యూటీ ఆర్ఎస్ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరు వర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. సుడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య దాడుల వల్ల 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 29,600 మందికి పైగా ప్రజల ప్రాణాలు కోల్పోయారు. 2 కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఒకటి, అటు సుడానీస్ ఆర్మ్డ్ ఫోర్స్ ఒకటి, ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా ఇప్పటివరకు 29,600 మంది మరణించారని అర్థం చేసుకుని అక్కడ ఎటువంటి భీకరమైనటువంటి కాల్పులు కొనసాగుతున్నాయనేది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ఏంటి ప్రజెంట్ సుడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య విభేదానికి గల కారణం ఏంటి? ఈ రోజు ఇంకా దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎంతమంది మరణించారు? తాజా అప్డేట్స్ ఏంటి? దాదాపుగా 2-3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సంఘర్షణ సూడాన్ లో నిజంగా ఆఫ్రికా దేశమైనటువంటి సూడాన్ లో దారుణ పరిస్థితులు అయితే అనుకోవచ్చు. నిజంగా ఇది సివిల్ వార్. అంటే పౌరుల శిబిరాలపై ఆర్ఎస్ఎఫ్ చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో చాలా దారుణమైన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇది వరల్డ్ లోనే ఇట్స్ లార్జెస్ట్ హ్యూమానిటేరియన్ కాన్ఫ్లిక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే మానవతా సంక్షోభంగా మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటు సూడాన్ లో నిజంగా ఈ పరిస్థితులు ఎక్కడ దాటిస్తున్నాయంటే పూర్తిగా ఆకలి కేకలు. మిలియన్ ఆఫ్ పీపుల్, అంటే దాదాపుగా 2 కోట్ల మంది ఇప్పటికే సూడాన్ వదిలి పారిపోతున్న పరిస్థితి. అంతేకాదు సూడానీస్ మహిళలు ఎవరైతే ఉన్నారో యువతులు, మహిళల పైన దారుణమైనటువంటి అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితి. చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అదే మొత్తుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నప్పటికీ కూడా ఇంకా సూడాన్ లో ఈ పరిస్థితులు ఇంకా ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇంకా చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని మనం చెప్పొచ్చు. ఒకసారిగా పశ్చిమ సూడాన్ లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మీకు చెప్పాలనుకుంటే ఉత్తర డార్ఫర్ స్టేట్ లో అల్ ఫషర్ లో గత 2 రోజులుగా సివిల్ వార్ కొనసాగుతుంది. 2 శిబిరాలపై పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆర్ఎస్ఎఫ్ ఏదైతే ఉందో కాల్పులు జరుగుతుంది. దాదాపు 114 మంది పైగా పౌరులు మరణించారు. ఏప్రిల్ 12న ఈ జామ్ ఏదైతే అక్కడ ఉందో శిబిరం, దాని మీద ఆర్ఎస్ఎఫ్ మిలిషియా దాని అనుబంధ సంస్థలు జరిపిన దాడిలో దాదాపు 100 మందికి పైగా పౌరులు మరణించినట్టు చెప్తున్నారు. డజన్ల కొద్దీ గాయపడ్డ పరిస్థితి. నార్త్ డార్ఫర్ స్టేట్ హెల్త్ అథారిటీ చెప్తున్న వివరాలు ఇవి. అలాగే అబుషాక్ శిబిరంపై కూడా జరిగిన మరొక మిలిషియా దాడిలో మరొక 14 మంది కూడా పౌరులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. సో రకంగా జామ్ శిబిరంలో మరణించిన వారిలో ఫీల్డ్ హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి ఒక రిలీఫ్ ఇంటర్నేషనల్ చెందినటువంటి 9 మంది మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎఫ్ జరిపిన భారీ షెల్లింగ్ దాడిలో దాదాపు 40 మంది పౌరులు సివిలియన్స్ మరణించారని చెప్తున్నారు. చాలా మంది వాలంటరీ గ్రూప్ ఎమర్జెన్సీ రూమ్ సంబంధించిన వాళ్ళు కూడా గాయపడ్డ పరిస్థితి. ఇంకా అయితే దీనికి సంబంధించి ఆర్ఎస్ఎఫ్ ఎట్లాంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ సూడాన్ లో ఈ పరిస్థితి కొనసాగుతుంది. మనకు ఎస్ఏఎఫ్ అంటే సూడాన్ సాయుధ దళాలు అలాగే ఆర్ఎస్ఎఫ్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఎందుకు వచ్చింది ఈ గొడవ? ఎందుకు వచ్చిందంటే కనుక ఇక్కడ ఎస్ఏఎఫ్ అలాగే ఆర్ఎస్ఎఫ్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరుకే ఇది దారితీస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పరిస్థితులు ఎంతవరకు ఎంత దారుణమైన సిచ్యువేషన్ కొనసాగుతుందంటే ఒక రకంగా చెప్పాలంటే సూడాన్ లో ఐక్యరాజ్య సమితి కానీ ప్రపంచ దేశాలు కానీ సహాయం అందించేందుకు రావడానికి ప్రయత్నించినప్పుడు కూడా అక్కడ పరిస్థితులు అనుకూలంగా. వాస్తవం చెప్పాలంటే ఆఫ్రికాలో సూడాన్ అనేది అత్యంత
సోమాలియా తర్వాత సూడాన్ అనేది అంతర్యుద్ధంతో మక్కిపోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా అంతర్జాతీయ సమాజం అక్కడ ఏదో ఒక రకమైనటువంటి ఎయిడ్ కొనసాగించడానికి, సహాయం అందించడానికి ఐక్యరాజ్య సమితి కావచ్చు, తోటి ఆఫ్రికా దేశాలు కావచ్చు, అలాగే మిగతా పశ్చిమ దేశాలు కావచ్చు, ఏ రకమైనటువంటి సహాయం చేద్దామనుకున్నా, ఆ దేశాన్ని అభివృద్ధి చేద్దామనుకున్నా కూడా అంతర్గత కలహాలు, అంతర్యుద్ధాలతో నిజంగా చతికిల పడిపోతున్న పరిస్థితి. అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఇప్పటి వరకు మార్పు తీసుకురావడానికి ప్రయత్నించినా కూడా కొనసాగట్లేదు. ముఖ్యంగా సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫతా అల్ బురాన్, ఆర్ఎస్ఎఫ్ ఎక్స్ డిప్యూటీ కమాండర్ మహమ్మద్ హమ్దాస్ డాగ్ల మధ్య జరుగుతున్న ఘర్షణ, ఈ ఇద్దరి మధ్య ఘర్షణ ఇది కాస్త రెండు వర్గాల మధ్య ఘర్షణగా తయారైపోయింది. సుడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సేఫ్ అలాగే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆర్ఎస్ఎఫ్ మధ్య జరుగుతున్నటువంటి దాడుల వల్ల ఇప్పటికీ దాదాపుగా 29,000 మందికి పైగా సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారంటే గత 2-3 సంవత్సరాలుగా ఎంత దారుణమైన పరిస్థితులను సూడాన్ లో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రపంచ దేశాలు కూడా సూడాన్ కు వెళ్లాలంటే తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత డేంజరస్ కంట్రీగా సూడాన్ పేర్కొంటున్న పరిస్థితి. ఐక్యరాజ్య సమితి దృష్టిలో కూడా ప్రస్తుతం అదే. కానీ పరిస్థితులు మార్చడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి మానవ హక్కుల సంఘాలు కానీ, యుఎన్ కానీ రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సూడాన్ లో పరిస్థితులు ఇంకా చక్కబడడం లేదు. ప్రస్తుతం తాజాగా జరిగిన ఈ దాడిలో శనివారం, శుక్రవారం 2 రోజులు చోటు చేసుకున్నాయి. నిజంగా అమాయక పౌరులు బలవుతున్నారు. ఇది పౌర శిబిరాలపై జరిగిన దాడి. ఇది ఆర్ఎస్ఎఫ్ దురాఘాతాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే దాడులు చేయడము, అమాయక మహిళల్ని చెరబట్టడము, మానభంగాలు చేయడము, అసలు మాటల్లో చెప్పలేనటువంటి దారుణాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి సూడాన్ లో. అంతకు మించి ఆకలి కేకలు, అసలు అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. పేదరికం, సూడాన్ కావచ్చు, ఇంకా మిగతా పశ్చిమ ఆఫ్రికా దేశాలు చాలా దుర్భరమైన దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతున్నాయి. కానీ వాళ్ళకి ఇంకా ఎందుకు ఇలాంటి ఆధిపత్య పోరు, అంతర్యుద్ధాలతో సతమతమవుతూ వాళ్ళ జీవన ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. దారుణమైన సిచ్యువేషన్ చోటు చేసుకున్నాయి. చూడాలి, అంతర్జాతీయ సమాజం అయితే అక్కడ పరిస్థితులు చక్కబెట్టడానికి ప్రయత్నిస్తాయి. కానీ స్థానికంగా ఆధిపత్య పోరే ఈ మిలిషియా గ్రూపులు తర్వాత అక్కడ పరిస్థితులకు దారితీస్తున్నాయి. నిన్న మొన్నే ఈ ఇటీవల కాలంలోనే అక్కడ రాజధానిని కొంత ఆర్మ్డ్ ఫోర్సెస్ స్వాధీనం చేసుకున్నాయి. కానీ ఇంకా తమకు పట్టున్న ప్రాంతాల్లో ఆర్ఎస్ఎఫ్ లాంటి బలగాలు చాలా దారుణాలకు ఒడిగడుతున్నాయి. ప్రస్తుతం ఈ దాడి అలాంటిదే. పౌర శిబిరాలపై జరిపిన దాడిలో దాదాపు 114 మంది పైగా మరణించారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. వారికి అందరికీ కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. బట్ ఐక్యరాజ్య సమితి జోక్యంతో పరిస్థితులు ఏమైనా సర్దుమనుతాయా, ఇంకా పశ్చిమ దేశాలు ఏమైనా జోక్యం చేసుకొని సూడాన్ లో పరిస్థితులు చక్కబెడతాయన్నది ఇంకా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రామదాస్. మొత్తం మీద సూడాన్లో జరుగుతున్న దాడులకు సంబంధించి ఒకవైపు సుడానీస్ ఆర్మీ ఫోర్సెస్, మరోవైపు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఒకరిపై ఒకరు మధ్య జరిగిన ఘర్షణ కాస్త పెద్ద ఎత్తున ఒక రసాభాసగా మారింది. ప్రస్తుతం ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 29,600 మంది 2023 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 2 ఏళ్ల కాలంలో 29,600 మంది అంటే అక్కడ ఏ స్థాయిలో అక్కడ మరణాలు సంభవిస్తున్నాయి, దాడులు ఏ రకంగా కొనసాగుతుంది అర్థం చేసుకోవాలి. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి, చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుంది అనేది.